Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము జేవిఆర్ ఈపీసీ సిహెచ్పికి వెళ్తున్నాము, సత్తుపల్లి. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన సింగరేణిలోనే సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయని తెలిసింది. చాలా అధునాతమైన పద్ధతిలో ఈ సిహెచ్పి నిర్మించినట్టు తెలిసింది. వెళ్ళి చూద్దాం రండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ మనం చూస్తే మనం 80 ఫీట్లు 30 మీటర్ల బంకర్ దగ్గర ఉన్నాం. చూస్తున్నారు మీరు. ఇది దాదాపు 5 కిలోమీటర్ల వరకు లెంత్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం అక్కడి దాకా కూడా వెళ్ళాం. డైరెక్ట్ సిహెచ్పి దగ్గర నుంచి డంప్ అయ్యి ఈ సిహెచ్పికి వస్తుంది. అంటే ఓసి దగ్గర డంప్ అయినాక ఇక్కడికి వస్తుంది బొగ్గు. అక్కడి దాకా వెళ్ళి చూద్దాము. కమాన్. ఫ్రెండ్స్, మన ఓసి నుంచి వచ్చిన బొగ్గును ఇప్పుడు ఇక్కడ మన ఈ బంకర్స్ లో డంప్ చేస్తారు. దీనికి సంబంధించిన ఇంజనీర్లు కూడా ఇక్కడ ఉన్నారు. మీరు ఎవరండి? విద్యాసాగర్ గారు అండి. ఇప్పుడు ఇది విద్యాసాగర్ ఇంజనీర్, ప్రదీప్ కుమార్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్. మరి బంకర్స్ ఎలా పనిచేస్తాయో దీని వివరాలు చెప్తారా మాకు? దీని విధానం ఇది కోల్ రిసీవింగ్ కాంప్లెక్స్. కోల్ రిసీవింగ్ కాంప్లెక్స్ అంటే మనకి ఏదైతే మైన్ నుంచి వచ్చే కోల్ అంతా డంపర్స్ ద్వారా వచ్చి ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఈ కోల్ రిసీవింగ్ కాంప్లెక్స్ లో 3 హాపర్స్ ఉన్నాయి. ఈ 3 హాపర్స్ లో ఒకటి నెంబర్ 1, 2, 3. ఒక్కొక్క హాపర్ కెపాసిటీ వచ్చేసి 120 టన్. ఈ 120 టన్ కెపాసిటీ డంప్ ఒక 60 టన్ డంపర్ వచ్చేసి ఇందులో డంప్ చేస్తుంది. డంప్ చేశాక ఏవైతే లమ్స్ మనకి 0.8 ఎబోవ్ ఉంటాయో అవన్నీ పైన హోల్డ్ ఆగిపోతాయి. మిగతా ఇవన్నీ కిందికి వెళ్ళేసి మనకి హాపర్ లో మనకి చైన్ ఉంటుంది, ఆప్రాన్ ఫీడర్ ఉంటుంది. ఆ ఆప్రాన్ ఫీడర్ ద్వారా మనకి ప్రైమరీ సైజర్ కి మనకి ఫీడింగ్ అవుతుంది. అంటే మామూలు ప్రైమరీ సైజ్ అంటే ఎంతవరకు కట్ అవుతుంది? ప్రైమరీ సైజర్ అది -300 -300 సైజ్ కట్ అవుతుంది. ఈ మిషన్ యంత్రం ఇది దీన్ని రాక్ బ్రేకర్ అంటారు. ఇది రాక్ బ్రేకర్ ఏంటంటే ఏదైతే మనకి లంప్ మనకి 0.8 కంటే ఎబో సైజ్ వస్తుందో ఆ బౌల్డర్ సైజు, ఆ సైజు ని 0.8 లోకి కట్ చేయాలి. అంటే వైబ్రేషన్ ద్వారా కట్ చేసేసి మనకి లోపలికి. ఇటువంటి ప్రాంతాల్లో మీరు సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకుంటారు? చాలా సేఫ్టీతో కూడిన యంత్రాలు ఇవి. ఎందుకంటే మనకి ఇప్పుడు డంపర్ ఏదైతే వస్తుందో దీనికి ఇక్కడ ఆగిపోవడానికి ఈ అరేంజ్మెంట్ చేయాలి. ఇక్కడ నుంచి అది బ్యాక్ వెళ్ళదు. మెయిన్ ఫస్ట్ ఇక్కడ నుంచి సేఫ్టీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి పైకి ఎక్కడానికి ప్రతి గార్డ్స్ అన్ని ఉంటాయి. తర్వాత సిగ్నలింగ్ ఉంటుంది. ప్రతిదీ సిగ్నలింగ్ తోనే నడుస్తుంది. పిఎల్సి రెడ్ లైట్ వచ్చినప్పుడు మాత్రమే డంపర్ డంప్ చేయడానికి ఉంటుంది. రెడ్ లైట్ వేస్తే డంప్ చేయాలి, ఆగిపోతుంది. సో అది మనకి సీక్వెన్స్ ఉంటుంది. దీంతో ఆప్రాన్ ఫీడర్ తోటి సీక్వెన్స్. ఆప్రాన్ ఫీడర్ ఆన్ అయినప్పుడు మాత్రమే సిగ్నల్ లైట్ గ్రీన్ అవుతుంది. ఆప్రాన్ ఫీడర్ ఆఫ్ అవ్వగానే ఇమీడియట్ గా అది గ్రీన్ రెడ్ అవుతుంది. ఇది ఆటోమేటిక్. ఎన్ని వచ్చినా ఆగిపోతాయి. ఒక్కసారి వచ్చేసి మనకి కన్వేయర్ బెల్ట్ కెపాసిటీ వచ్చేసి 1800 టన్ టీపీహెచ్ అన్నాడు. మన 2 క్రషర్లు ఎప్పుడైతే నడుస్తాయో 2 క్రషర్లు సఫిషియెంట్ అన్నట్టు బొగ్గు పంపించడానికి. అందుకనేసి ఎప్పుడు చూసినా మనకి 2 క్రషర్లు నడుస్తాయి. ఒక క్రషర్ హోల్డ్ లో ఉంటుంది, స్టాండ్ బై లో ఉంటుంది. ఏదైనా బ్రేక్ డౌన్ అయితే మనం వెంటనే ఇది ఆపుకొని ఇంకోటి నడుపుకునే విధంగా ఏర్పాటు చేస్తాం. మరి కాదు, బొగ్గు డంప్ చేసినప్పుడు డస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. డస్ట్ మనకి దీనికి 2 సిస్టమ్స్ ఉన్నాయండి. 2 సిస్టమ్ నేను చెప్తానండి. 2 సిస్టమ్స్ ఉన్నాయి ఇక్కడ డస్ట్ సపరేట్ చేయడానికి. ఒకటి డిఎస్ఎస్ సిస్టమ్, డిఎఫ్డిఎస్ఎస్ సిస్టమ్. డ్రై ఫాగ్ డస్ట్ సపరేషన్ సిస్టమ్. అదేంటిదంటే ఎయిర్ వాటర్ మిక్స్ అయ్యేసి డ్రై ఫాగ్ ద్వారా ఆ నాజిల్స్ ద్వారా వస్తాయి. ఒక్క ఆప్రాన్ కి వచ్చేసి 27 నాజిల్స్ ఉంటాయి. 27 నాజిల్స్ ఉంటాయి. ఇప్పుడు సపరేట్ గా మనం ఇంకొక ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఇస్తున్నాము. దాంట్లో ఏంటిదంటే ఎక్స్ట్రా పక్కన దాంట్లో నెంబర్ 3 లో ఇచ్చాము ఆల్రెడీ. అందులో దాదాపు ఒక దాంట్లో వచ్చేసి 94 పాయింట్స్ ఇస్తున్నాము. పాయింట్స్, నెంబర్ ఆఫ్ పాయింట్స్ పెంచాము. దాని ద్వారా డస్ట్ చాలా సప్రెస్ అవుతుంది, ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తుంది. ఇవి చూపిస్తాం మీకు, అందులో అయితే క్లియర్ గా. ఇప్పుడు ఇవి కూడా పాయింట్స్ ఇందులో చూడాలనుకుంటే ఇవన్నీ పాయింట్స్, అవన్నీ పాయింట్స్, అవన్నీ నాజిల్స్. అవి
ఎప్పుడైతే మనం అంటే డంపర్ అన్లోడ్ అవ్వగానే దీనికి సెన్సింగ్ సిస్టమ్ ఉంటుంది, ఆటోమేటిక్ గా ఆన్ అవుతాయి. ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. ఎప్పుడైతే డంపర్ వచ్చేసి ఇక్కడ ఆగిద్దో ఆగి దానికి సెన్స్ అవుతుంది అన్నట్టు. దానికి ఒక అడ్డం రాగానే సెన్స్ అయ్యేసి వెంటనే ఈ నాజిల్స్ అనేవి ఆన్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు అనుకోకుండా మన షూటింగ్ దగ్గరికి ఈ గదికి సంబంధించిన ఉన్నతాధికారులు వచ్చినట్టు మనకు కనబడుతుంది. వీరిని అడిగి తెలుసుకున్నాం. సార్ వీరు మన అధికారులు వచ్చారుగా, పరిచయం చేయండి సారు. పరిచయం అయ్యాము. ఏరియా సేఫ్టీ ఆఫీసర్ వెంకటేశ్వర గారు, ఏరియా ఇంజనీర్ ఈఎన్ఎం. చాలా అదృష్టము పెద్దవారంతా మన షూటింగ్ దగ్గర రావటము. వారు క్యాజువల్గా వచ్చారు కానీ మన షూటింగ్ దగ్గర తెలియకుండానే వచ్చారు. మార్నింగ్ నుంచి మనం తిరుగుతున్నాం కానీ అనుకోకుండా డంపింగ్ యార్డ్ దగ్గరకు వచ్చారు. ఎనీహౌ వన్స్ అగైన్ మీ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సాగర్. ఈ మిషన్ ఏంటిదండి? ఇది డస్ట్ క్యానన్ అండి. ఇది అంటే ఈ క్యానన్ ఏంటిదంటే ఇప్పుడు ఏదైతే మనకి ఈ డంపర్ అన్లోడ్ అయినప్పుడు మనకి డస్ట్ దాదాపు 6 నుంచి 8 మీటర్స్ దాకా హైట్ వస్తుంది. ఆ డస్ట్ ని సపరేట్ చేయడానికి మనం ఈ మిస్ట్ స్ప్రే క్యానన్ ని వాడుతున్నాము. ఒకసారి దాన్ని ఆపరేట్ చేస్తాము. ఇప్పుడు ఆన్ చేసి మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్ మీరు చూసేది ఇప్పుడు క్రషర్ పాయింట్. ఇది మనం ఇంతకుముందు బంకర్ మీద చూసాం కదా, అక్కడ అన్లోడ్ అయినాక ఆ బొగ్గును ఒక సైజుకు మార్చేసి ఇక్కడి మళ్ళీ బెల్ట్ ద్వారా డైరెక్ట్ 5 కిలోమీటర్లు ప్రయాణించి వ్యాగన్ లోడింగ్ పాయింట్ దగ్గరికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే ఇన్ని రకాలుగా పకడ్బందీగా ప్లాన్ చేసి మధ్యలో ప్రైవేట్ వెహికల్స్ సంబంధం లేకుండా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూసినాం కదా 5 కిలోమీటర్ల రోడ్డు మన బెల్ట్ అనేది, ఆ బెల్ట్ తీసుకొచ్చి ఎక్కడ పోస్తుంది అనే విషయము మనం తెలుసుకుందాము. ఒకసారి రండి మీదికి. అయితే ఆ బెల్ట్ డంప్ చేశాక ఈ బెల్ట్ ద్వారా ముందుకెళ్తుంది. ఏది రైల్వే బంకర్ దగ్గరికి ఈ బెల్ట్ ద్వారా ముందుకెళ్తుంది. అంటే ఆ 5 km బెల్ట్ ఎక్కడ పోతుందనేది మీదికెళ్ళి చూద్దాం. కమాన్. చూసారా ఇప్పుడు బెల్ట్ మీద ఈ పొక్కెళ్తుంటే అది బంకర్ లో పడ్డాక డస్ట్ లేవకూడదని బెల్ట్ మీద కూడా వాటర్ స్ప్రేయింగ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి సేఫ్టీ ప్రికాషన్. ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మీదికి వెళ్దాం. అట్నుంచి ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా, మనం ఇప్పుడు 5 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన బెల్ట్ ఎండింగ్ పాయింట్ దగ్గర మనం ఉన్నాము. ఆ బొగ్గు తీసుకొచ్చి ఈ రకంగా వచ్చేసి ఈ బంకర్ లో ఇక్కడ డంప్ అవుతుంది. ఇక్కడ డంప్ అయినాక ఇక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ మెయిన్ బంకర్ కు వెళ్తాయి. అంటే ఇట్లా దూరం ప్రయాణం చేయడం ఒక అద్భుతం. ఇది చూడండి, దాదాపు 2 మీటర్లకు కొద్దిగా తక్కువ 1.8 మీటర్స్ మెడల్ కొని 18 mm. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా, మెయిన్ బెల్ట్ నుంచి అంటే 20 mm బెల్ట్ 1.8 మీటర్స్ బెల్ట్ నుంచి వచ్చిన బొగ్గు ఇక్కడ బంకర్ లో పడింది. ఆ బంకర్ ద్వారా ఇప్పుడు ఈ బెల్ట్ ద్వారా మెయిన్ బంకర్ అంటే డైరెక్ట్ వ్యాగన్ లోడింగ్ దగ్గరికి వెళ్ళే బెల్ట్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. మనము ఈరోజు ఒక అద్భుతాన్ని చూస్తున్నాం చెప్పొచ్చు.
ఇక్కడ కూడా మరి బెల్ట్ మీద డస్ట్ లేకుండా వాటర్ స్ప్రింకింగ్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఇది కూడా కనబడుతుంది అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? వావ్ ఫ్రెండ్స్, చూశారు కదా చక్కటి వాటర్ స్ప్రేతోనే. అయితే మీకు మనం అనుకున్నట్టు ఇంతకుముందు ఒకటే బెల్ట్ అనుకుంటున్నాం కదా, 5 కిలోమీటర్లు ప్రయాణం చేసేది 2 బెల్ట్లు. దాని ముందు ఒకటి కూడా కనబడుతుంది చూడండి, అదొక బెల్ట్. ఇప్పుడు ఈ వాటర్ స్ప్రేయింగ్ అయ్యే బెల్ట్ ఒకటి. దాదాపు 4.5 ఫీట్లు అంటే మీటర్న్నర వెడల్పు, అంటే 20 mm మందంతో ఉండేది చూడండి. వా, ఇది డైరెక్ట్ అక్కడికి పోయినాక మనం ఇప్పుడు ఆ బంకర్ దగ్గరికి వెళ్దాం. బాబు మీ పేరేమి? అదే శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారు? కన్వేర్ ఆపరేటర్. అంటే బెల్ట్ ఆపరేటర్ కదా? కన్వేర్ ఆపరేటర్, బెల్ట్ ఆపరేటర్. అయితే ఇక్కడ ఇదంతా ఒక కొత్త కనబడుతుంది. దీని ఈ సెక్షన్ ఏమంటారు? దీన్ని టిప్పర్ అంటారు, టిప్పర్ ట్రాలీ. అచ్చా, అంటే దేనికి ఇక్కడ టిప్పర్ ఏర్పాటు చేశారు? లేదంటే మనం ఇప్పుడు బంకర్లు ఉన్నాయి కానీ. బంకర్లు అంటే ఇవేనా? బంకర్లు అంటే ఓకే. ఒక బంకర్ కెపాసిటీ అయితే 8,000 టన్నుల 3 బంకర్లు 24,000. అవును. ఓకే, ఒక బంకర్ నిండింది అనుకో, ఏం చేస్తారు? ఒక బంకర్ నిండిందంటే వేరే బంకర్లో షిఫ్ట్ చేయాలి. అదే ఎట్లా చెప్పండి ఒకసారి చూడండి. ఫార్వర్డ్. అచ్చా, ఇది ప్లే అవుతుంటదా? ఒక డంపర్ నింపితే ఇంకో డంపర్లకు. అచ్చా 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 అచ్చా. అంటే అది నిండగానే ఇంకో దాంట్లోకి పంపిస్తారా మీరు? ఇప్పుడు మనకు 8,000 అంటే ఇప్పుడు చూడండి, అక్కడ గోడ ఉన్నది కదండి. అక్కడ 2 పిల్లర్స్ ఉన్నాయి, గడార్స్ ఉన్నాయి. అవునవును. ఇక్కడ అక్కడ అక్కడ ఒక అచ్చా అచ్చా అచ్చా. ఇదంతా ఒక బంకరా? అంటే ఇది 8,000 టన్నులు. ఇది అక్కడ నుండి అక్కడికి ఒక బంకర్ అండి. గోడ ఉన్నది కదా? అవును, గోడ కనబడుతుంది. అవును, ఒక బంకర్. ఈ నుంచి మొదలు పెడితే అక్కడ ఒక గోడ ఉన్నది, అదొకటి. అచ్చా, మళ్ళీ ఆ నుంచి మొదలు టచ్ వరకు 3 బంకర్లు. అంటే ఇది ఈ బెల్ట్, మరి అవతల బెల్ట్ కూడా ఇలాగే ఉందా? అవతల కూడా అక్కడ ఎవరు ఆపరేట్ చేయాలి? అలా ఇంకో అక్కడ అటుపక్క ఇంకో ఆయన ఉంటాడా? అంటే ఎప్పుడు కంటికి నిద్ర లేకుండా చూసుకుంటుండాలి. ఎప్పటికీ నిద్ర అనేది ఉండదండి. ఎప్పుడైనా నైట్ అని కాదు, 10 to 2 ఎప్పుడు నైట్ షిఫ్ట్ ఎప్పుడైనా మంది వేసుకున్నట్టు? మంది వేసుకోవడం కూర కాదండి. దావత్కు పోయి వచ్చిన వాళ్ళు మంది వేసుకోవడం ఇక్కడ సార్లు ఊరు కదా, సార్లకు తెలుస్తా. ఒక మాట చెప్తా, డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉంటారు, స్మెల్ వస్తా ఉంటది. స్మెల్ వచ్చేంత ఇక్కడ దాకా తాగేస్తారా? ఏదో 2 పెగ్గులు వేసుకొని వస్తారు. ఒకసారి దీని బ్యాక్ అను వెనుకకు. ఓహో, అంటే ఆ బెల్ట్ దాంట్లో పడి దీంట్లో ద్వారా కిందికి వస్తుందా? ఎట్లుంటాయి కదా, అటు పడుతుంది ఇటు. డంపర్ లో పడి 2 పక్కల, పక్క ఇటు పక్క. ఒక పక్క చేసేందంటే సేఫ్టీ విషయంగా చాలా పర్ఫెక్ట్ ఇక్కడ. ఒక బంకర్ అయితే ఒక పక్క 4,000, అదొక 4,000, 8,000. దీంట్లో మళ్ళీ G8, G13 4 గ్రేడ్స్ ఉంటాయి. సార్లు మన పెద్ద సార్లు మనం ఏ విధంగా చెప్తే ఆ విధంగా మనం ఇక్కడ ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టాలి. సరే, అంటే చెప్తారు 1 నెంబర్ బంకరా, 2 నెంబర్ బంకరా అని G8 వస్తుంది, పలానా 3వ బంకర్ అంటే 3వ బంకర్. G13 వస్తుంది, ఫస్ట్ పెట్టి ఫస్ట్, సెకండ్ అంటే సెకండ్. సరే, ఓకే. శ్రీనివాస్ కదా? శ్రీనివాస్ గారు మంచి చెప్పారు, వెరీ గుడ్. ఇవన్నీ చూస్తే మొత్తము దాదాపు అంటే ఒక్క బంకరు 8,000 టన్నులు. అంటే ఎన్ని ఉన్నాయి? 4 బంకర్లా? 3 బంకర్లు, 24,000 టన్నులు. 24,000 టన్నులు. అబ్బో, వావ్. చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా ఉన్నది. మన రుద్రంపూర్ ఆర్సీ అయితే 12,000. అచ్చా, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసాం కదా బంకర్లో డంప్ అయ్యే విధానము. 8,000 టన్నుల బంకర్లో ఇప్పుడు బొగ్గు డంప్ అయింది కదా. ఆ డంప్ అయిన బొగ్గు ఇప్పుడు ఈ బెల్ట్ ద్వారా అంటే రైల్వే వ్యాగన్ లోడుకు పోతుంది. చూడండి, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇప్పుడు ఈ బెల్ట్ ద్వారా
డైరెక్ట్ ఇప్పుడు బ్యాగ్ అండ్ లోడ్ బంకర్కి వెళ్తుంది. ఓకేనా, చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరు, చాలా గొప్పగా ఉన్నది. ఫ్లో ఫీడర్స్ అంట ఫ్రెండ్స్. వావ్, అంటే ఇటు నుంచి వస్తుంది ఇటు చూడండి, ఈ బిల్డ్ నడవట్లేదు. అంటే ఫ్లో ఫీడర్ అంటే అటు నుంచి పడి ఇట్లా వస్తుంది మనకు ఇది. ఓకే, ఫ్రెండ్స్ ఇంతవరకు మనం చూసాం కదా. ఇప్పుడు మనము లోడింగ్ పాయింట్ దగ్గరకు వచ్చాము. అంటే ఈ సిహెచ్పి ద్వారా వ్యాగన్లకు ఏ రకంగా లోడ్ చేస్తారు, ఇది మరి టెక్నాలజీ ఏంటిది అనేది మనము అక్కడికి వెళ్ళాక మన దగ్గర నాగేశ్వరరావు గారిని అడిగి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుందాము. కమన్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మీదికి వెళ్తున్నాము. 30 meters. ఎన్ని మీటర్స్? 30 meters ఉంటుంది. 8 floors. 8 floors 30 meters దాకా ఉండొచ్చు. అదే మనం మీదికి వెళ్ళి చూద్దాం రండి. 30 meters అంటే 8 ఫ్లోర్లు అంటే 80 ఫీట్లు. 80 ఫీట్లు అంటే 30 meters వస్తుంది. మనం మీదికి వెళ్దాం రండి. ఇదేంటండి? ఇది కంట్రోల్ రూమ్ అండి. కంట్రోల్ రూమ్ ఇక్కడ నుంచి మనం లోడింగ్ అవుతాం. ఇక్కడ స్టైలో ఇది ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తాం. దాని లోడింగ్ చూడండి, చెప్పండి సార్. దీంట్లో ఎయిర్ వాటర్ డ్రై ఫాగ్ అనమాట. ఎయిర్ వాటర్ వస్తుంది, అదే ఓన్లీ ప్లేన్ వాటర్ వస్తుంది. ఇవన్నీ కూడా సోలైడ్ ఆపరేట్, ఆటోమేటిక్. లోడింగ్ అయినప్పుడే పని చేస్తాయి, లోడింగ్ అయినప్పుడే అయిపోతుంది. ఆటోమేటిక్. ఇప్పుడు లోడ్ అవుతుంది, ఇది లోడ్ అవుతుంది. అంటే లోడ్ అవుతానికి ఎంత టైం పడుతుంది? జస్ట్ 20 seconds, అంటే 30 seconds పడుతుంది. ఓన్లీ 30 seconds. ఒక 30 seconds ఒక ర్యాక్ లోడ్ అవుతుంది. కామన్ మ్యాన్ లోడ్ అవుతుంది. అంటే ఆన్ అవుతేనే వాటర్ స్ప్రే అవుతారా? అంటే లోడింగ్ చేసిన డస్ట్ రాదు. ఇక మామూలుగా అయితే ఇక్కడ నిలబడలేము. మళ్ళీ ఇంకొకసారి కొట్టు ముందు జరుపుకుంటాడు. వీళ్ళకి సిగ్నల్స్ ఉంటాయి, వీళ్ళకి ముందు జరుపు. అంటే ఎట్టి పరిస్థితుల్లో డస్ట్గా వచ్చే అవకాశం లేదు. అంటే ఒక్క రేకులో ఎన్ని టన్నులు పడతాయండి? ఒక్క రేకు మన ఒక్క బాక్స్ లో అంటే 54. ఒక్క బాక్స్ లో ఎన్ని టన్నులు పడతాయి? 70 టన్స్. ఒక రేక్ వచ్చేసి 4000 టన్నులు వస్తుంది. ఒక రేక్ మొత్తంలో 4000 టన్నులు వస్తుంది. అంటే ఆల్మోస్ట్
ఫుల్ లోడింగ్ డస్ట్ సెపరేషన్ వాటర్ రెండు ఒకసారి అవుతాయి. ఆటోమేటిక్ అది లోడింగ్ అప్పుడే వస్తుంది, అది లేదా మామూలుగా రాదు. అది లోడ్ స్టార్టింగ్ అప్పుడు ఆటోమేటిక్ గా దానికి సెన్సింగ్ ఇచ్చామన్నమాట. ఇస్తే ఇప్పుడు ఆటోమేటిక్ సెన్సార్ అది సెన్సార్ ఉంది, సెన్సార్ పెట్టాం. అంటే సర్టెన్ లోడ్ వచ్చినాక ఆటోమేటిక్ ఆగిపోతుంది. దాంట్లో పేమెంట్ ఫీడ్ చేస్తారు సార్, అది అయిపోయిన తర్వాత మన రైల్వే FOS FOIS సాఫ్ట్వేర్ ఉంటుంది. దీని నెంబర్ ఉంటుంది చూడండి, ఈ నెంబర్ కొట్టగానే దీని కెపాసిటీ ఎంత తెచ్చిపోతుంది. అచ్చా కెపాసిటీ బట్టి ఆటోమేటిక్ గా అదే లోడ్ తీసుకుంటుంది. 60 బాబు మీ పేరేమి? భరత్ కుమార్ ఏం చేస్తుంటారు? కన్వర్టెడ్ ఆపరేటర్. అచ్చా అచ్చా అచ్చా. ఈ మిషనరీ అని ఉన్నాయి, దేనికి బాబు ఈ బటన్స్ ఎలా లోడ్ చేస్తావు, మరి ఎంత లోడ్ అవుతుంది అనేది ఎలా తెలుస్తుంది? మనకి రైల్వే వాళ్ళు ఇచ్చిన వాయిస్ ఇంటర్కమ్ సిస్టమ్ నుంచి మనకి ట్రాన్స్ఫర్ అయ్యి మనకు వస్తుంది సార్ మన షాప్లోకి. ఓకే. ఆ షాప్లో నుంచి ప్రతి వ్యాగన్కి ఎంత లోడ్ ఇవ్వాలి, వ్యాగన్ టైప్స్ ఉంటాయి. వ్యాగన్ టైప్స్లో ఎన్ఆర్ బాక్స్ HSM 1, బాక్స్ HL టైప్స్కి టన్నేజ్ ఉంటుంది. 70 టన్స్, 68 టన్స్, 69.4 టన్స్ అని ఉంటుంది. మీకు ఎలా తెలుస్తుంది? మాకు సిస్టంలో తెలుసు, సిస్టంలో వస్తుంది. అంటే వ్యాగన్ నెంబర్ను బట్టి? వ్యాగన్ నెంబర్ బట్టి సార్, వ్యాగన్ నెంబరు దాని టైప్ ఉంటుంది సార్, వ్యాగన్ టైప్ ఎంత లోడ్ చేయాలని చెప్పి సిస్టంలో వస్తూ ఉంటుంది. దాని వ్యాగన్ నెంబరు టైప్ చూసుకొని లోడ్ చేస్తూ ఉంటాం. అచ్చా, ఒక వ్యాగన్ లో లోడ్ ఎంత, అంటే ఎన్ని టన్స్ పడుతుంది? బాక్స్ NHL అనే టైప్ ఉంటుంది సార్, ఆ టైప్ లో 70 టన్స్ వరకు పడుతుంది. బాక్స్ NR అనే టైప్ ఉంటుంది, ఆ టైప్ కి 69.40 పడుతుంది. అచ్చా అచ్చా. అంటే ఆల్రెడీ ఫీడప్ అయి ఉంటుంది, అది ఆల్రెడీ సిస్టమ్ లో ఫీడప్ అయి ఉంటుంది. అంటే అంతకంటే ఎక్కువ పడదా దాంట్లో? అంతకన్నా ఎక్కువ పడదు సార్. ఒకవేళ ట్రై చేసినాం అనుకో, ట్రై చేసినా పడదు సార్. సిస్టమ్ కూడా మన లోడింగ్ సిస్టమ్ కి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది. 70 టన్స్ కి ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటుంది. అంటే 80% ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓన్లీ ఇక్కడ ఉండి జస్ట్ ఆపరేట్ చేసి దాన్ని ఎట్లా అనేది చూసుకోవటమే తప్ప ఇంత ఇవ్వాలి ఇంత ఇవ్వకూడదు అని ఏం లేదు. ఎంత ఇవ్వాలి అంత ఇవ్వకూడదు. మీరు వ్యాగన్ నెంబర్ కొట్టగానే దానికి అవసరం ఉన్నంత తీసుకుంటారు. ఓకేనా? ఇటువంటిప్పుడు ఏమైనా బ్రేక్ డౌన్స్ అయినాయి అనుకో, లేకుంటే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం జరిగినప్పుడు మనకి రైల్వే లోకో పైలట్ కి డేంజర్ సిగ్నల్ ఇచ్చేస్తాం. అచ్చా, డేంజర్ సిగ్నల్ వేయగానే ఆగిపోతారు, ఆటోమేటిక్ ఆగిపోతారు. అచ్చా అచ్చా. మనం గ్రీన్ సిగ్నల్ వేయగానే మళ్ళీ లోడింగ్ నడుస్తూ ఉంటుంది. మీ డ్యూటీ అవర్స్ ఎన్ని గంటలకు బాబు? 7 to 3 o'clock వరకు, 8 hours డ్యూటీ అవర్స్. అంటే ఇక్కడ ఎన్ని గంటలకు ఛార్జ్ తీసుకుంటాం? మేము 7 o'clock కల్లా వచ్చేస్తాం, ఇక్కడికి వచ్చేస్తాం. మస్టర్ పడి వెంటనే అంటే 7 o'clock వరకు మస్టర్ పట్టు డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ రావడం జరుగుతా? డిస్ట్రిబ్యూషన్ అంటే బిఫోర్ హాఫ్ అన్ అవర్ వస్తారు. అంతే, హాఫ్ అన్ అవర్. వెరీ గుడ్.
చూసారా, ఒక సిస్టమేటిక్ కంప్యూటరైజ్డ్గానే లోడింగ్ జరుగుతుందని తెలుస్తుంది కదా. ఇటువంటి పక్క ప్రణాళిక ప్రకారము ఇప్పుడు సింగరేణి యాజమాన్యము చేయటం వల్ల అత్యధికమైన ఉత్పత్తి సాధించడానికి ఒక మార్గం సుగమమైంది. అలాగే ఈ సిహెచ్కి సంబంధించిన అధికారులు కానీ, కార్మికులు కానీ, సూపర్వైజర్లు కానీ ఒక సమన్వయం చేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. ఎనీహౌ, కంగ్రాట్స్ బాబు. ఇప్పుడు ఎటు వెళ్తున్నామని మనం సైలో 1 లో ఉన్నాం ప్రెసెంట్ గా. ఇక్కడ నుంచి మనం సైలో 2 కి మనకు వే ఉంది, ఇంటర్నేషనల్ వే ఉంది, దాని మీద మనం సైలో 2 లోకి వెళ్తున్నాం. సరే, ఓకే. ఆయన వీళ్ళు చాలా మంది వచ్చారు, చాలా బాగా. ఇక్కడ టెక్నీషియన్ సార్, సీనియర్ టెక్నీషియన్ అయినా. అంటే ఇందాక మనము ఏదైతే టూట్లో డస్ట్ సప్లై సిస్టమ్ చూసామో, అది డిఎఫ్డిఎస్ సిస్టమ్ అంటాం. డ్రై ఫాస్ట్ డస్ట్ సప్లై సిస్టము, డిఎస్ఎస్ సిస్టమ్ 2 రకాలు ఉంటాయి. అది ఏదైతే ఉందో ఆ బ్లూ హౌసెస్ ఉందో అది డిఎఫ్డిఎస్ సిస్టమ్. అది మొత్తం ఈ కంట్రోల్ బాక్స్ నుంచి ఆపరేట్ అవుతుంది. కంట్రోల్ బాక్స్ దీంట్లో సిస్టంలో ఎయిర్ వస్తుంది, దీంట్లో వాటర్ వస్తుంది. ఈ 2 కలిపి మనకు దీనిలో కంట్రోల్ యూనిట్ ఇది. ఇక్కడ నుంచి మనకు రిక్వైర్డ్ ప్రెషర్ తోటి మనకు సెన్సార్ ద్వారా ఆపరేట్ అయ్యి మనకు ఎప్పుడైతే డస్ట్ మన లోడింగ్ పాయింట్ అవుతుందో అప్పుడు మాత్రమే అది పనిచేస్తాం అన్నమాట. బిర్దాగా నీరు వేస్ట్ కాదు, దానికి మనకు డస్ట్ లేవకుండా మనకు డైరెక్ట్గా మనకు లోడింగ్ అవుతున్నాం. ఓకే. జీపు 19 జీపు ఎవరెవరు ఎవరైనా కనపడేది జీప్ తిప్పుకొని రమ్మని చెప్పాలండి. ఎవరైనా నెంబరు మళ్ళీ ఎవరెవరు సార్ మోస్తారా? ఇది ఏంటండి, వెయిట్స్ ఉన్నట్టున్నాయి. ఇది కౌంటర్ వెయిట్ సార్. అడ్జస్ట్మెంట్ కోసం పెడతారు. ఇది బంకర్ బ్యాలెన్సింగ్ కోసం పెడతారు. ఇది మనకి ఏంటంటే లోడింగ్ టైంలో బంకర్ వైబ్రేషన్ కూడా అవుతుంది కదా, అడ్జస్ట్మెంట్ కోసం పైన చేస్తున్నాం. అంటే హైడ్రాలిక్ సిస్టమ్. హైడ్రాలిక్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మధ్యలో బ్రిడ్జిలా కనిపించేది ఈ 2 బంకర్లకు మధ్యలో అనుసంధానము. అంటే ఈ రెండింటికి ఇంటర్లింక్ ఉన్న సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇటు నుంచి అటు ఇటు వెళ్ళటానికి, అంటే సౌకర్యంగా ఉండటానికి ఏర్పాటు చేసినట్టు తెలిసింది. చాలా ఒక బంకర్ కెపాసిటీ ఎంత? బంకర్లో ఏంటంటే మనకు సర్జ్ బంకర్స్, వే బంకర్స్. సర్జ్ బంకర్స్ వచ్చేసి మనకు 1000 టన్నులు. బంకర్స్ అంటే దీని మీద పైన ఉన్నది మెయిన్ మనకు ఇన్కమింగ్ వచ్చేది. ఇన్కమింగ్ వచ్చేది సర్జ్ బంకర్. దాని కింద వచ్చి దీని వచ్చి వే బంకర్ అంటాం. ఇది 90 టన్స్. లోడింగ్ డైరెక్ట్ లోడింగ్ దీని నుంచి కిందికి మనకు వస్తా ఉంటుంది. మరి ఎక్కడ కాగానే మళ్ళీ పైనుంచి మళ్ళీ సర్జ్ వస్తా ఉంటుంది. ఇప్పుడు ఇది కెపాసిటీ ఏమండి, ఇది అది ఒకటే కెపాసిటీ? 2 సేమ్ కెపాసిటీ. 2 సేమ్ కెపాసిటీ. మనకు సైమల్టేనియస్ గా 2 కూడా లోడ్ అవుతాయి. ఒక్కసారి 2 కూడా లోడ్ అవుతాయి సైమల్టేనియస్. అలాగా? దాని ఆపరేటర్ దాని సపరేట్ క్రూ ఉంటుంది. సైమల్టేనియస్ 2 లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. అటు పక్క వెళ్దామా? వెళ్దాం. ఆ సిలిండర్స్ ఏంటండి? అవి అక్యుములేటర్స్ అంటారు. అంటే మన హైడ్రాలిక్ పవర్ ప్యాక్, హైడ్రాలిక్ సిస్టమ్ తో మనకు లోడింగ్ పాయింట్ వర్క్ చేస్తూ ఉంటుంది. దాని అక్యుములేటర్స్ ఇవి. ఆ 4 వాటిలో ఏంటంటే మనకు నైట్రోజన్ గ్యాస్ చార్జ్ చేసి ఉంటుంది. నైట్రోజన్ గ్యాస్ మనకు 1000 PS తో లోడ్ చేసి చార్జ్ చేసి ఉంటుంది. కింద నుంచి మన నార్మల్ ఆపరేషన్ టైంలో హైడ్రాలిక్ ఆయిల్ ఎప్పుడు దానిలో లైన్ ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. ఆ నైట్రోజన్ ప్రెషర్ వల్ల అది ప్రెషరైజ్ ఉంటుంది అనమాట ఆయిల్. ఆ ప్రెషరైజ్డ్ ఆయిల్ ఏమైందంటే మనకు ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ పవర్ ఫెయిల్యూర్స్, ఎనీ హోస్ ఫెయిల్యూర్స్, బ్రేక్ డౌన్ అయినప్పుడు మనకు లోడింగ్ లో అబ్నార్మాలిటీ రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి వాటిలో దీన్ని అక్యుములేటర్స్ పెడతాము సేఫ్ సైడ్. ఎనర్జీ చార్జెస్ అనమాట. అది మీరు ఎమర్జెన్సీలో మళ్ళీ మనకు సేఫ్ సైడ్ గా మళ్ళీ ఉన్న ప్రెషర్ మనకు యూజ్ అవుతుంది. ఆ యూజ్ తోటి మనకు టెంపరీగా మనకు సేఫ్ సైడ్ అయ్యే వరకు మనం నడుపుకోవచ్చు. అది దాని రీజన్. అది ఓకే ఓకే అండి. ఈ పైప్ ఏంటండి? ఇది ఈ పైప్ లైన్ ఫైర్ ఫైటింగ్ వాటర్ వస్తుందండి ఇక్కడ నుంచి. మనకు ఈ 4.5 కిలోమీటర్ లెంత్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ కి అక్కడ నుంచి మొదలుకొని
మొత్తం టోటల్ ప్లాంట్ సైలో వరకు సిఆర్సి బంకర్ నుంచి సిఆర్సి లోడ్ పాయింట్ నుంచి మనకు డైరెక్ట్ గా ఈ బంకర్స్ వరకు కూడా ఈ పైప్ లైన్ ఉంటుందండి. ఈ పైప్ లైన్ లో వాటర్ ప్రెషరైజ్ వాటర్ ఉంటుంది. మనకు 180 HP పంపులు 2 ఉన్నాయి. ఒకటి స్టాండ్ బై, ఒకటి రన్నింగ్. ఇంకా మరి ఒకటి ఫెయిల్ అయితే రెండోది రన్ చేస్తారు. 2 పంపులు పనిచేస్తాయి. ఆ 2 పంపులు కూడా మనకి ఆల్ ద టైమ్ వాటర్ రన్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫైర్స్ అయినప్పుడు మనకి ఇమ్మీడియట్ గా అన్ని ట్యాప్స్ ఇచ్చాడు. అక్కడ ట్యాప్స్ ఉన్నాయి, అక్కడ వాల్స్ పెట్టాడు, ట్యాప్స్ ఇచ్చాడు. ఫైర్ ఫైటింగ్ కోసం మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మన దగ్గర వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. వెంటనే దాన్ని కనెక్ట్ చేస్తారు, ఫైర్ క్వెంచ్ చేస్తారు. సో మేజర్ లాస్ కాకుండా మనకి ఇది కాపాడుతుంది. అంటే సేఫ్టీ ప్రికాషన్, సేఫ్టీ పాయింట్స్. వెరీ గుడ్. ఇదేంటంటే ఇది సర్జ్ బంకర్ అండి. ఇది మనకు డైరెక్ట్ గా మనకు లోడ్ పాయింట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఈ 6 బెల్ట్స్ ద్వారా మనకు ఇందులో సర్జ్ బంకర్ లో బెల్ట్ బొగ్గు వస్తుంది. దాని కెపాసిటీ వచ్చేసి 1000 టన్నులు. 1000 టన్స్ లో ఈచ్ అది 1000 ఇది 1000 అనమాట రెండింటిలో. దీంట్లో వచ్చినటువంటి దాంట్లో మనకి లోడ్ పాయింట్ కి కింద ఉన్నది వే బంకర్. దీంట్లో ఏమైందంటే మనకి 90 టన్ కెపాసిటీ. కానీ మనకు కావాల్సినంత మనకు 10 టన్స్ స్టాండ్ బై గా దీంట్లో ఉంటుంది. దీంట్లో ఉంటుంది. మనకు ఇందులోకెళ్ళి సర్జ్ బంకర్ ఇది. దీనిలోకి వచ్చేసి వే బంకర్ లోకి మనకి ఎంత క్వాంటిటీ కావాలి లో టైమ్ లో మనకి ఆ క్వాంటిటీ ఇప్పుడు దాంట్లో మనకు లోడ్ చేస్తున్నాం కదా, ఆ లోడింగ్ ఎంత క్వాంటిటీ అయితే ఉందో ఆ క్వాంటిటీ అంతవరకు తీసుకొని అది లోడ్ చేస్తున్నాం దాంట్లో క్వాంటిటీ దాని ప్రకారం. మళ్ళీ అది లోడ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకో దానికి మనకు చార్జ్ చేస్తాం. అంటే బెల్ట్ నుంచి డైరెక్ట్ దీనికే వస్తుంది. మెయిన్ బంకర్ కోసం 1000 మెయిన్ బంకర్ మీద ఉంది. ఇదే బంకర్, ఇదంతా బంకర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇక్కడ పై వరకు 1000 టన్నులు వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు JVR CHPకి సంబంధించిన బంకర్స్ లో 8th ఫ్లోర్ లో ఉన్నాము. అంటే 80 అడుగుల ఎత్తులో, 30 మీటర్ల ఎత్తులో మనం ఉన్నాము. ఇక్కడ నుంచి సైడ్ సీన్ చూస్తే చూడండి, పిచ్చుక గుళ్ళలా కనబడుతున్నాయి. ఇండ్లు హైవేకు దగ్గరలో ఉంది. అటు కింద చూస్తే ఇంతకుముందు అనుకున్నాం డస్ట్ సస్పెషన్స్, డస్ట్ రాకుండా పెద్ద యంత్రాలను ఉపయోగించి ఆ డస్ట్ అటు బయటి ప్రాంతానికి పోకుండా ఏర్పాటు చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు, సార్ పక్కనే పిల్లర్స్ కడుతుండ్రు, దేనికదే? నీకు హైవే కడుతున్నారు సార్. ఇంకా కొంచెము ఒక అరౌండ్ హాఫ్ అంటే దాదాపు ఒక 20 మీటర్స్ హైట్ తోటి హై వాల్ లేపుతున్నారు అక్కడ. దానికి కర్టెన్స్ లాగా డస్ట్ బయటకు పోకుండా. అంటే ఇప్పుడు అది ఉంది కదా, మన సిస్టమ్ ఉంది కదా, ఆ స్ప్రే అంతవరకు ఆ హైట్ లో మనకు వాల్ కట్టి ఇక్కడ ప్లాంటేషన్ చేస్తారు సార్. లెంత్ వరకు కూడా ప్లాంటేషన్ చేస్తారు. చాలా హైట్ చెట్లు ఎత్తుగా పెరిగే చెట్లను నాటుతున్నారు. అది ఆ ప్రోగ్రామ్ ఉంది సార్. అది ఒకసారి చూడండి. మరి ఒక ట్రాక్ కూడా ఇప్పుడు లోడ్ అయిన ర్యాక్ కూడా మనకు కనబడుతుంది అక్కడ. మీరు చూసినట్టయితే